హలో బాబాయ్లు, వెల్కమ్ బ్యాక్ టు ద రెట్రో చిత్రాలు. మీరు కనుక కొత్తగా మా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. సో ఈరోజు మాస్ జాతర మూవీకి అయితే వెళ్ళిపోయాను. మాస్ జాతర మందేదంతా, స్టేరింగ్ రవితేజ గారు, శ్రీలీల గారు, డైరెక్టెడ్ బై భాను భోగవరపు. సో సర్ప్రైజింగ్లీ మూవీ చాలా బాగుంది భయ్య. సో ముందుగా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 7.3/10. మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్తాడు. సో యాజ్ యూజువల్ ఒక విలన్ ఉంటాడు, అది అందరికి తెలిసిందే. సో ఆ హీరోకి విలన్కి వచ్చిన కాన్ఫ్లిక్ట్సే ఈ మూవీ అన్నమాట. మూవీ గురించి మాట్లాడితే, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది భయ్య. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. బేసికలీ డైరెక్టర్ గారి పాస్ట్ మూవీస్ కామెడీ బేస్డ్ మీద ఉంటాయి. సో కామెడీని బాగా వర్కౌట్ అయ్యింది. సో బాగా నవ్వొచ్చింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి వస్తే, రవితేజ గారి లుక్స్, కామెడీ, టైమింగ్స్ మళ్ళీ వింటేజ్ రవితేజ గారిని చూసినట్టు అనిపించింది నాకైతే. అండ్ బాగుండే రవితేజ గారు. మళ్ళీ నాకు ఒక వింటేజ్ వైబ్లో బాగా కనిపించారు. ఒక ఈడియట్ మూవీలో ఎలా ఉండేనో అలాంటి వైబ్ ఉండే. శ్రీలీల గారు కూడా గేవ్ ఏ డీసెంట్ పర్ఫార్మెన్స్. అండ్ నవీన్ చంద్ర గారు విలన్ రోల్లో బాగా సెట్ అయ్యారు. హీ డిడ్ ఏ గుడ్ జాబ్. సాంగ్స్ కూడా బాగున్నాయి భయ్య. తూ మేరా లవర్ సాంగ్ అయితే విజువల్లీ చాలా బాగా రిప్రజెంట్ చేశారు. అండ్ రవితేజ గారికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది మూవీలో, అది చాలా బాగుంటుంది. బీమ్స్ గారు డిడ్ ఏ గుడ్ జాబ్. అండ్ డీసెంట్ ఇంటర్వెల్. మూవీ చాలా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ఆల్మోస్ట్ ట్రైలర్లో చూసినట్టే, ప్రెడిక్ట్ చేసినట్టే ఉంది. అండ్ సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే, మూవీ సెకండ్ హాఫ్లో కొంచెం డిప్ అవుతుంది భయ్య. మంచి ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ బాగా డిసప్పాయింట్ అయిపోయాను నేనైతే. క్లైమాక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉండే, కాకపోతే అంత ఎగ్జైట్ చేయలేకపోయింది క్లైమాక్స్ కూడా. ఏదో మిస్ అయ్యింది అన్న ఫీల్తో థియేటర్ నుంచి బయటకు వచ్చాను. కాకపోతే మూవీకి మాత్రం నెక్స్ట్ రవితేజ గారు, లైక్ ఈ మూవీ రవితేజ గారు ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పుకోవచ్చు. మాస్ మూవీలో అయితే పక్కా ఉంటుంది. వెళ్ళి చూసేయండి. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. ఉంటా మరి, వెళ్ళొస్తా.